శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిథి సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు తదుపరి నవమి. ఉత్తరా నక్షత్రం ఉదయం 9 గంటల 58 నిమిషాల వరకు తదుపరి హస్తా నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 9 గంటల 4 నిమిషాల వరకు తదుపరి శోభన యోగం. కౌలవకరణం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు తదుపరి తైతులకరణం. వర్జ్యం రాత్రి 7 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 1 గంట 18 నిమిషాల వరకు. పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల నుండి 3 గంటల 32 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం 7 గంటల 38 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఉదయం 6 గంటల 36 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి మనం చూచినట్లయితే ఈనాడు సోమవారం అష్టమి తిథి ఉత్తరా నక్షత్రం. ఈ సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి శివారాధన చేయటం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయ దర్శనం చేయటం, ఈశ్వర స్తోత్రపారాయణ చేయటం వల్ల విశేషమైన ఫలితాలను మనం పొందగలుగుతాం. ఈ అష్టమి తిథి గురించి మనం చూచినట్లయితే కృష్ణ భగవానుడు ఆవిర్భవించినటువంటి తిథి అష్టమి. అలాగే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి తిథి కూడా జన్మతిథి కూడా అష్టమే. సాధారణంగా అష్టమి అంటే అష్టమ్యాం వ్యాధి పీడాచ నవమ్యాం కలహం భవేత్ అని మనకి కొంత అపవాదు ఉన్నది. అయితే అష్టమి తిథిని జయతిథిగా చెప్తారు. మిగిలినటువంటి కార్యక్రమాలకు వినియోగించినా లేకున్నా అష్టమి తిథి నాడు ముఖ్యంగా ఉపాసనకు చాలా అనుకూలంగా చెప్తారు. అలాగే అష్టమి తిథి భైరవుడికి సంబంధించినటువంటి తిథి కూడా. ఈ అష్టమి తిథి నాడు భైరవ ఆరాధన చేయటం, భైరవుడికి గారెల మాల అంటే మినపిండితో తయారు చేసినటువంటి గారెలతో మాల వేయటం వల్ల కూడా రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని. అట్లాగే కాలభైరవ అష్టక పారాయణ, దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం బ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం నిరంతరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని సాగేటటువంటి స్తోత్రాన్ని విశేషంగా సభక్తికంగా శ్రద్ధా విశ్వాసాలతో కనుక పారాయణ చేసినట్లయితే భైరవుడి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభించి సమస్త విధాలైనటువంటి భయాల నుండి విముక్తి లభిస్తుందని పెద్దల వచనం. అట్లాగే దీర్ఘమైనటువంటి వ్యాధులు, అలాగే ఔషధాలు లేనటువంటి వ్యాధులు, మూలాలు తెలియనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉభయ సంధ్యలలో శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడిని దర్శనం చేసి ముఖ్యంగా ఈ అష్టమి నాడు అమావాస్య నాడు కాలభైరవుడికి గుమ్మడికాయతో దీపం గనక పెట్టినట్లయితే భైరవుడి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రవచనం. అట్లాగే దుర్గా స్తోత్ర పారాయణ, నవదుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా కవచం ఈ అష్టమి నాడు సోమవారం శివాలయంలో గనక ఇది పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఒక్క దుర్గాదేవిని మనం ఆరాధిస్తే చాలు. పోతనామాత్యుడు అంటాడు, అమలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన అమ్మల మనమ్మున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిగా ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని. అమ్మ గనక అనుగ్రహిస్తే మనకి మహత్తు అంటే సంపద, పటుత్వం అంటే శక్తి, అట్లాగే కవిత్వం అంటే జ్ఞానం, ఈ మూడింటిని ప్రసాదించేటటువంటి తల్లి దుర్గమ్మ. ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. అందుకే మార్కండేయ పురాణంలో మార్కండేయుడు అంటాడు, దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. అమ్మా నిన్ను స్మరిస్తే చాలు ఈ జీవుల యొక్క సమస్త భయాలను కూడా నీవు పోగొడతావు. స్వస్థే స్మృతాం అతిమతీవ శుభాందదాసి. చాలా ఉన్నతమైనటువంటి శుభాలను ఇచ్చేటటువంటి తల్లివమ్మ నీవు. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్ర్యాన్ని కానీ దుఃఖాన్ని కానీ భయాన్ని కానీ హరించాలంటే నీవు కాకుండా కాత్వదన్య, నీవు కాకుండా ఎవరమ్మా ఉన్నారు. సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. ఎప్పుడూ ఆర్ద్రంగా ఉండేటటువంటి మనస్సు కలిగినటువంటి ఓ తల్లి సమస్త శుభాలను నాకు ప్రసాదించు అని మార్కండేయుడు స్తోత్రం చేసినట్లుగా అటువంటి దుర్గని ఈనాడు ఆరాధించడం వల్ల దుర్గతులు దుర్గమమైనటువంటి దుఃఖాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అటువంటి దుర్గా కాలభైరవుల యొక్క దివ్యకృప, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవాన్ని పూజించినట్లయితే సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తి అవుతాయో, ఏ రాశి వారికి నేటికి మాత్రం ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష బహుళ అష్టమి, సోమవారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని ఉదయం 7:41 వరకు, తదుపరి హస్త నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో చంద్రుడు కేతువు ఉన్నారు, కేతువు వక్రీకరించి ఉన్నాడు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఆలోచనని చేసినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది. ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించరు. నేత్రానికి సంబంధించిన అనారోగ్యాన్ని పరీక్షింపజేసుకోవడం వైద్యుల ద్వారా అత్యవసరం. కుటుంబంలో ఉండే అందరికీ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఏదో చిన్నది ఉండేటటువంటి అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్ని పాటించడం అత్యవసరం తప్ప విశేషమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవాల్సిన అవసరం నేత్ర వ్యాధికి తప్ప మిగిలిన వాటికి అంత అవసరం ఉండకపోవచ్చు. ఏ పని చేసినప్పటికీ కూడా ఆలోచనాత్మకంగా చేయడమే కాక ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారితో సూచనలని సలహాలని తీసుకుని మాత్రమే చేస్తారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని గంధజలంతో అభిషేకించినట్టయితే వివాదాలు దూరంగా ఉంటాయి. ఆకస్మిక శుభవార్తకి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణాన్ని కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటూ కనిపిస్తారు. సమయపాలనకి ప్రాధాన్యాన్ని ఇస్తూ అన్ని పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ప్రాలుమాలిక అంటే బద్ధకం లేకుండా అన్ని పనుల్ని సకాలంలో పూర్తి చేసేసి పై అధికారుల ఆనందానికి ప్రోత్సాహానికి నోచుకుంటారు. ఒకప్పుడు ఈ ఉద్యోగాన్ని మాని మరొక ఉద్యోగంలో వేతన ఆధిక్యం ఉంటుంది కదా అని అనుకున్నటువంటి వారు ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వీరు వృత్తిపరమైన అభ్యాస కేంద్రాన్ని ఒకదాన్ని నెలకొల్పాలని అనుకుంటారు. కానీ శారీరకమైనటువంటి ఉత్సాహం అంతగా లేకపోయేటటువంటి కారణంగా, వ్యక్తిగతమైనటువంటి సహాయకులు లేనటువంటి కారణంగా తాత్కాలికంగా అభిప్రాయాన్ని వాయిదా వేసుకుంటారు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడి నూతన గృహ లాభ సిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశం నుండి విదేశాలకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కొన్నాళ్ళు గడపడం కోసం ఆరోగ్యాన్ని తప్పక సరి చూసుకుంటూ ఉండి తీరాల్సిందే. ఈ రాశివారు తమ సంతానం అలాగే తమ కుటుంబం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండేందుకోసం అన్నిటి ప్రయత్నాలని చేసుకోవడం అత్యుత్తమం, అవసరం కూడా. ఇంతకు ముందున్నటువంటి తాత్కాలిక అనారోగ్యం పెరగకుండా ఉండేటటువంటి విధంగా ఔషధ సేవని ప్రతినిత్యం క్రమం తప్పకుండా చేయడం మరింత తప్పనిసరి. పై అధికారులకి క్రింది ఉద్యోగులకి ఉండే సమన్వయ సంబంధాలు మరింత బాగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన మాట లేకుండా అనుకూలంగా ఉంటారు కూడా. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి ఎంత ధైర్యంగా కనిపిస్తారో లోపలంత పిరికితనంతో ఉంటారు. ఏ విధంగానూ ఏది కలిసి రానటువంటి కారణంగానూ, శనిదోషం బాగా ఉన్నటువంటి కారణంగానూ మానసికమైనటువంటి భయంతో ఉంటారు. సంతానంతో సత్సంబంధాలు అంతగా ఉండే అవకాశం లేదు. ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సంతానం కూడా వీరితో అంతగా అనుకూలించే విధానం ఉండకపోయినటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ప్రవేశించిన కారణంగా, ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించిన వ్యతిరేకత ఉన్నటువంటి కారణంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే గృహ లాభసిద్ధికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంగా కనిపిస్తారు. తాత్కాలికంగా ఉన్నటువంటి చర్మ వ్యాధి కానీ మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వైద్య పరీక్షని చేయించుకోవడం అత్యవసరం. అంతేకాక జీర్ణక్రియ విధానానికి కూడా తేడా ఉన్నటువంటి కారణంగా ఒకసారి పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. సంతానం దూర ప్రాంతాల్లో ఉద్యోగాలను చేస్తూ ఉంటే వారిని పరామర్శించడానికి, యోగక్షేమాలని తెలుసుకోవడానికి ప్రయాణాలను చేయాలని అనుకుంటారు. కానీ ఆరోగ్య సహకారం లేనటువంటి కారణంగా వెళ్ళలేకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. నూతన వాహనాన్ని కొనాలనేటటువంటి ఆలోచన ఉన్నా ఆర్థికమైనటువంటి బలం లేకున్నటువంటి కారణంగా తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఈ రోజుకి సోమవారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే విదేశీయాన సౌకర్యం ఆర్థిక లాభంతో కలగచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ మొగమాటం పడకూడదనే నిర్ణయానికి వస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి పొదుపుని పాటిస్తారు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఆదాయం ఎక్కడొస్తుందో అటువంటి సంస్థలో పెట్టుబడిని పెట్టేందుకు తల్లిదండ్రులతో సంప్రదించి మొత్తానికి అక్కడ పెట్టుబడిని పెట్టే నిర్ణయానికి వస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చిన కారణంగా వారిని చూడడం కోసం ప్రత్యేకంగా విదేశాల నుండి స్వదేశానికి వచ్చే అవకాశం కూడా పుష్కలంగా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా మాట్లాడతారు. కానీ నిదానించి మాట్లాడేటువంటి ధనం వీరిలో ప్రశంసించదగినది. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచ పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక పదవి లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా బలంగా ఉంటారు. ఎంత మాట మాట్లాడదలిస్తే అంత మాటని ఏమాత్రపు ఆలోచన లేకుండా మాట్లాడగలుగుతారు. ఎదుటివారు వీరి ప్రవర్తనకి ఒక అడుగు వెనుక వేసేటటువంటి తనంగా మాత్రమే వీరి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. తమ ఇంటిలో ఎవరెవరు అవివాహితులుగా ఉన్నారో వారికి వివాహం కోసమని తీవ్ర ప్రయత్నాలని ప్రారంభిస్తారు. దాదాపు చేతి దాకా వచ్చి అవి జారిపోతూ ఉండడంతో తాత్కాలికమైన నిరుత్సాహ భావాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేటటువంటి సంతానానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించడమే కాక ఔషధ సేవని కూడా సక్రమంగా చేయిస్తూ కనిపిస్తారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని అర్చించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే భూ లాభసిద్ధికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంస్థాగతమైనటువంటి ఆదాయం మరింత విశేషంగా ఉంటుంది. తప్పక కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కునేటటువంటి అవకాశం బలంగా గోచరిస్తోంది.
కుటుంబంలో ఉండే అందరూ ఏకవాక్యతని పాటించేటటువంటి కారణంగా ఏ విధమైన విరోధాలు ఉండే అవకాశం లేదు. వివాహాన్ని కూడా స్వీయ నిర్ణయం ప్రకారం చేసుకునే ఆలోచన ఉండొచ్చు. అది తల్లిదండ్రులకి అలాగే బంధువులకి ఇష్టం కాకపోవచ్చు. అయినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేకపోవచ్చు. కొత్తగా గృహాన్ని నిర్మించడంతో పాటు వివాహం కూడా సాగే అవకాశం ఉన్న కారణంగా ఇది అనుకూలమైన ఫలితంగానే మనం భావిస్తాం. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు విశేషంగా ఉంటూ ఉంటాయి. ఇది తాము సంస్థ ప్రారంభ కాలంలో తీసుకున్నటువంటి రుణానికి దానికి వడ్డీకి చెల్లిస్తూ ఉంటారు. చేతిలో నిలువ మాత్రం తక్కువగా ఉంటూ ఉండొచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే సంపూర్ణంగా ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది. తద్వారా వాణిజ్య లాభ సిద్ధి ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వీయ స్వతంత్ర అభిప్రాయాలతో గోచరిస్తారు. తాను మాత్రమే, తన పిల్లలు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచం అన్నట్లుగా అంతటి ఆ భావంతో ఉంటారు. మరొకరు తాము గీసుకున్న పరిధిలోనికి రానిచ్చే ఆలోచన లేకుండా ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించి ఉన్నటువంటి కారణంగా మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉంటారు. అత్తమామల పట్ల ఆదరణ భావం తక్కువగా ఉండొచ్చు. నూతన గృహ లాభాన్ని కలిగించుకోవాలని ఆలోచిస్తూ ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడానికి, రుణంగా స్వీకరించడానికి ఏమాత్రము భయాన్ని కలిగి ఉండరు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని స్వర్ణ జలంతో అంటే బంగారపు వస్తువు ముంచినటువంటి జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుభవానికి మించినటువంటి ఆస్తి లేదనే విషయాన్ని నమ్ముతూ గోచరిస్తారు. ఉన్నటువంటి ధనాన్ని కేవలం వ్యాపారానికి మాత్రమే పెడతారు. కుటుంబ పోషణం తరువాత అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. చేయవలసినటువంటి ప్రతి పనిని అంకిత భావంతో చేస్తారు. కుటుంబ సభ్యులతో చేయిస్తారు. ఎదుటివారికి నచ్చజెప్పని పనిని చేయించుకోవడంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి రాశి ఇది. అనుకున్నటువంటి పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించినటువంటి లక్షణంతో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. అయినా శారీరకమైనటువంటి గాయాలు ఇతరమైనటువంటివి ఏవీ లేకుండా ఉండేందుకు తగినటువంటి కృషిని, జాగ్రత్తని పాటించి తీరాలి ఈ రాశివారు ఈ రోజున. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి సన్నజాతులతో అర్చన చేసినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. ఏ విధమైన వాద వివాదాలు రాకుండా ఉండేలా తమ ప్రవర్తనని, మాట తీరుని, ధోరణిని మార్చుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేటటువంటి విధానం అస్సలు లేకుండా ఉంటూ ఉంటారు. తమకి అనుమానం కలిగినట్టయితే సందేహ నివృత్తి కోసం ఎంతటి సామాన్యుని వద్దకైనా వెళ్ళి తెలుసుకోవడానికి ఏమాత్రపు అభిమానాన్ని పడరు. ఎవరిని నొప్పించరు. ఎవరిని నొప్పించేలా మాట్లాడడమే కాకుండా ఎవరికీ కూడా దొరకకుండా మాట పడకుండా చక్కని ప్రవర్తనతో ఉంటారు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే తొందరతనం పోతుంది. న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థికమైన లాభం కూడా సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బాగా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరు సంపూర్ణమైనటువంటి అవకాశాన్ని చేయూత రూపంగా ఇస్తారు. ఆర్థికమైనటువంటి అంశాల్లో విశేషమైన జాగ్రత్తని పాటిస్తారు. ఎవరి విషయంలోనూ నిందకి గురి కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కాగితం మీద నమోదు చేసుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా ఇతరుల్ని నొప్పించడం చేయరు. ఒకరొక మాట అన్నప్పటికీ కూడా వెంటనే ప్రతిస్పందించరు.
ఇబ్బంది రాకుండా తమ గొడుగుని తాము పట్టుకుని వర్షపు చుక్క పడకుండా వెళ్ళేలాగా ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఇది శ్లాఘించదగినటువంటి విషయం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా రుణాన్ని ఏమాత్రము చేయకుండా కుటుంబాన్ని గడపగలుగుతారు. ఇది వీరి చాతుర్యం. సోమవారం సందర్భంగా మీనరాశి వారి పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహణ దోషాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ గ్రహణ దోషాలు అంటే ఏంటో, గ్రహణ దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రములో జన్మ కుండలిలో సూర్యగ్రహము, చంద్రగ్రహము, రవిచంద్రులు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పడం జరిగింది. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే రవి బలం ఉండాలి. మానసిక ప్రశాంతత ఉండాలంటే చంద్రబలం ఉండాలి. అయితే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మ కుండలిలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకేతువులతో కలిసి ఉంటే దాన్ని గ్రహణ దోషము అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిస్తే దాన్ని సూర్యగ్రహణ దోషం అంటారు. ఈ సూర్యగ్రహణ దోషం ఉన్నప్పుడు జీవితంలో ఎంత కష్టపడ్డా సరే అభివృద్ధి ఆలస్యం అవుతుంది. వృత్తిలో నిలకడ ఉండదు. స్థిరత్వం అనేది వృత్తిలో ఉండదు. జీవితంలో ఎదుగుదలలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రములో జన్మకుండల్లో చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉంటే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు. ఈ చంద్రగ్రహణ దోషం వల్ల మానసిక అశాంతి ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటినే సూర్యగ్రహణ దోషము, చంద్రగ్రహణ దోషం అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకేతువులతో కలవకూడదు. అలా కలిస్తే వాటిని గ్రహణ దోషాలు అంటారు. ప్రత్యేకంగా చంద్రుడు రాహుతో కలిస్తే ఎప్పుడూ కూడా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ప్రతి విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు. రహస్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాస్తవ జీవితంలోకి రారు. అలాగే చంద్రుడు కేతువుతో కలిసి ఉంటే దూకుడు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే పని చేసిన తర్వాతే ఆలోచిస్తారు. పని చేయకముందు ఆలోచించరు. రవి రాహుతో కలిసినా రవి కేతువుతో కలిసినా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఇలా సూర్యగ్రహణ దోషము, చంద్రగ్రహణ దోషం జాతకంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి ఒత్తులు 12 వేసి రావి చెట్టు దగ్గర ఆ 12 ఒత్తులు ఒకే మట్టి ప్రమిదలో వెలిగేలాగా దీపం పెట్టాలి. ఇలా 12 అమావాస్యలు చేస్తే సూర్యగ్రహణ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానివల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతే వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చంద్రగ్రహణ దోషం తొలగింపజేసుకోవాలంటే వివాహం కావలసినటువంటి కన్యకి పెళ్లి నిమిత్తమై ధనాన్ని ఇవ్వాలి. పెళ్లి నిమిత్తమై భోజనాల పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో కానీ కొంత ధనం వివాహ నిమిత్తమై సహాయం చేసినట్లయితే చంద్రగ్రహణ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా జాతక చక్రంలో ఉన్నటువంటి సూర్యగ్రహణ దోషము, చంద్రగ్రహణ దోషము తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే సూర్యబలం పెరుగుతుంది, వృత్తిలో స్థిరత్వం వస్తుంది, చంద్రబలం పెరుగుతుంది, మానసికంగా స్థిరత్వం ఏర్పడుతుంది, దృఢత్వం ఏర్పడుతుంది, సరైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రేపు మంగళవారం సందర్భంగా సమస్త సమస్యలు తొలగింపజేసుకోవటానికి, అలాగే రుణబాధల నుంచి బయటపడటానికి, శత్రువుల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.